నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థి శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం. మాజీ సీఎం జగన్ పై విమర్శలు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. విశాఖలో విద్యార్థి శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. వచ్చాను, అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి, అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడు నేను నిర్ణయించాను. తప్పుడు రాతల పైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి, నేను చేయబోను కూడా. సో ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదాన్ని నేను సిద్ధం. అంటే నా ఎగ్జామినేషన్ ఈ రోజుతో పూర్తయింది. సో నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీ కోసం వస్తాను. విశాఖ ఎకనామిక్ రీజన్ సంబంధించి 2500 ఎకరాలు స్టీల్ ప్లాంట్ తీసుకుంటామని అంటున్నారు. ఎవరన్నారండి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2500 ఎకరాలు విశాఖ ఎకనామిక్ రీజన్ కోసం తీసుకుంటున్నారు స్టీల్ ప్లాంట్. ఆల్రెడీ 1100 ఎకరాలు సేల్కి ఇచ్చారు, వాళ్ళు వాడలేదు. అలా 3000 ఎకరాలు తీసుకుంటారు. ఏ ప్రాతిపదిక కోసం తీసుకున్నారో ఆ భూమి తనకి మెయిన్ తనకి ఓట్లు డైవర్ట్ అవుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మెయిన్ ఆరోపణ మీరే అంటున్నారు ఆరోపణ అని. ఇంకా సమాధానం చెప్పాలా? బాస్ ఒక్క నిమిషం. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మంత్రి కానివ్వండి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారా? ఫలానా భూమి 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం. ఈరోజు విశాఖ ఉక్కు 3rd మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. ఈ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. సో అపోహలు ఏం అవసరం లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు, జరగనీయం. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పదే పదే బెయిల్అవుట్లు ఇస్తాం, కరెక్ట్ కాదు. ప్రాఫిట్ లో నడవాలి, దానికి అందరూ సహకరించాలి. విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి 1 ఎకరం ఒరిజినల్ ఇంటెన్షన్ కి ఇచ్చారో దానికే వాడుతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. వాళ్ళ హయాంలో వచ్చింది, మా పక్కన వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పాలి. క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం. నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2 ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్లీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్ లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా సమాధి కట్టేసినాము, పూర్తిగా పనులు ఆపిచ్చేసినామని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి స్పష్టం చేశారో ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా రైతుల్లో తీవ్రమైన అభద్రతాభావము, ఆందోళన ఉన్నాయి. రైతుల అభద్రతాభావము, రైతుల ఆందోళనను డిఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం. మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎటువంటి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతుల్లో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కు సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్లు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి, డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనెత్తినా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7000 క్యూసెక్లన్నా వచ్చేది. ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 11,000 ఉంటే సరిపోదు, ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 880 ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తూ ఉంది. ఆ గతంలో ఒకే రాష్ట్రం ఒకే మాట, ఇప్పుడు రాష్ట్రాలు 2 అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతా ఉన్నారు. మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు, మనకు అలొకేషన్ చేయబడ్డ 111 టీఎంసీల నీళ్లు మనం డ్రా చేసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు ఎలా వేస్తారో తెలంగాణ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసి వాళ్ళ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఏ రకంగా ఇబ్బడి ముబ్బడిగా కట్టి నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నం చేశారో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీళ్లు 800 అడుగుల్లోనే రోజుకు 3 టీఎంసీల నీళ్లు తీసుకొని తద్వారా మన ప్రాంత రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ను, మన ప్రాంత వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో దాదాపు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టారు. మొదలుపెట్టి
ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపు 950 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు కూడా చేయడం జరిగింది. మేము ఇవాళ డిఆర్సీ మీటింగ్లో అడిగింది వీళ్ళని ఒకటే, మీరేం చేసినారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసినారు వాళ్ళు. మేము ఒకటే చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసము ఈ పునాదిరా వేసిన తర్వాత 950 కోట్ల రూపాయలు మేము ఏం చేసినాము, ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి, ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరపున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు. కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షను. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. నిన్నటి దినాన సాక్షాత్తు మరి మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టే నిరుపయోగమని. ఆయనకు బుర్ర ఆడుందామని నాకైతే తెలియదు, కానీ ఈ ప్రాజెక్టే నిరుపయోగం అంట. ఆల్రెడీ 798 ఫీట్లో ముచ్చుమర్రు ఉంది కదా అంటాడు. 798 ఫీట్లో ముచ్చుమర్రు నుంచి మనం డ్రా చేసేది ఎంత? 1000 క్యూసెక్కులు. రాయలసీమ ఎత్తిపోత నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచుల, వార్డు సభ్యుల ఆత్మీయ అభినందన సభలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ అపురూపమైన విజయాన్ని సాధించిన మా 127 మంది సర్పంచ్ సోదరులు సోదరీమణులు, 156 మంది ఉప సర్పంచ్ సోదరులు సోదరీమణులు, వారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరం కూడా. వారితో పాటు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన మా సోదరులకి సోదరీమణులకి, అట్లాగే ఇందాక నామా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కొంతమంది గెలిచి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మన పార్టీ నుండి. ఎందుకంటే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొండి చేసి మరి రిటర్నింగ్ అధికారులను మేనేజ్మెంట్ చేసి రీకౌంటింగ్ అని పెట్టి గెలిచిన వాళ్ళని కూడా ఓడినట్టుగా చూపెట్టిన మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు అట్టే జరిగిందా? వారితో పాటు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన ప్రతి గులాబీ తమ్ముడికి, చెల్లెలకి, అక్కకి, అన్నకి, అందరికీ, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. ఈరోజు ఖమ్మానికి వస్తుంటే మాకు పాలేరులో నాయకన్ గూడెం కాడ మరి మా తమ్ముళ్ళు పాలేరు నియోజకవర్గ సోదరులు పెద్ద ఎత్తున అక్కడ స్వాగతం పలికారు. ఉపేందర్ రెడ్డి గారు నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఉపేందర్ రెడ్డి గారు నేను అడిగినాను, అన్న ఎట్లా జరిగింది మీ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నిక అని. వారు ఒకటే మాట చెప్పారు, కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది, తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు, తొందరలో కార్పొరేషన్లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలే వచ్చినాయి, సెమీఫైనల్ రాబోతోంది, ఆ తర్వాత ఫైనల్లో మాత్రం తిరిగి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఈసారి 7 నుంచి 8 స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది నా మాటో మీ మాటో కాదు, అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తా ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, 2 ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా, ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనబడతా ఉంది. సహజంగా మీరు అక్కడని నేను ఇక్కడంటే ఎవరికి కనబడుతుంది స్వామి, ఆగు. సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు గుర్తుండాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గర సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ లేదు, 10% లోపల తప్ప గెలిచిందేమీ లేదు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా
ఒక్క ఖమ్మంలోనో కొత్తగూడెంలోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే 40% సర్పంచులు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా 2 ఏళ్ల లోపే. 2 ఏళ్ల లోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఇట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఒకటి మాత్రం పక్కా, ఇవాళ 2 ఏళ్లలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నో ఆశలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. పక్కా నియోజకవర్గం మదిర, నాకు ఇంకా గుర్తుంది, ఆ వీడియో కూడా ఇక్కడ వేద్దామంటే స్క్రీన్ లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు, మదిర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్న మాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది. గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు, భద్రంగా పెట్టుకోండి, గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి. 100 రోజుల్లో, ఇది చాలా విలువైన కార్డు, ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే 100 రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే 2,500 మహిళలకు ఇస్తాం, 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు. మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా, బట్టి గారు 100 రోజులు కార్డును పెట్టుకోమన్నారు, మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు? ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు? చెప్పు, ఎక్కడ పోయింది నీ 2,500? ఎక్కడ పోయింది 4,000 పెన్షను? ఎక్కడ పోయింది తులం బంగారం? ఎక్కడ పోయినాయి స్కూటీలు? ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్ల బడ్జెట్, బీసీలకి 42% రిజర్వేషన్లు? చెప్పుకుంటూ పోతే 420 హామీలు, ఒకటి కాదు, 2 కాదు, సర్వభ్రష్ట. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎక్కడికక్కడ నిలదీసేందుకు ప్రయత్నం చేసినందుకు మా శాసనసభ పక్షాన్ని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి, తెలంగాణ సమాజం కూడా ఒకటి ఆలోచించాలి. శాసనసభలో ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పినారు, ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని నేను సవినయంగా 2 చేతులు జోడించి చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైన పాలకపక్షమైన భవిష్యత్తులో మాకే అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే 20 మంది శాసనసభ్యులు లేరు శాసనసభలో. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీ గుర్తునో చూసి రాష్ట్రం లెవెల్ అధికారంలోకి రాలేదు. సరే, మా వల్ల జరిగినటువంటి 1-6 సంఘటనల వల్ల మా పార్టీలకెళ్ళే కొంతమంది నాయకులు మీకు తెలుసు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, వివేక్ గారైనా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా, ఇట్లాంటి నాయకులంతా భారతీయ జనతా పార్టీ అధికారానికి 10 అడుగుల దూరంలో ఉందన్న సందర్భం లోపల ఇట్లాంటి నాయకులంతా కొన్ని వేరు కారణాల వల్ల మమ్మల్ని విడిచిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కాంగ్రెస్ బలం కాదు, రేవంత్ రెడ్డి గారి పోరాటాలు కావాలి. అందుకని ఈ సమయంలో నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ సమస్యలన్నీ అంటే, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. కృష్ణా జలాలు పాలమూరుకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ప్రజలకు నష్టం జరుగుతుంటే పాలకపక్షం చర్చ పెడితే రేవంత్ రెడ్డి గారి పక్కన 65 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన కాడ 20 మంది లేరు. ఇది పాలకపక్షానికి పాలమూరు జిల్లా మీద, కృష్ణా జలాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. అపోజిషన్ వాళ్ళు పాలకపక్షం తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి అపోజిషన్ వాళ్ళు వ్యక్తిగత పట్టింపులకు పోయి, వ్యక్తిగత పంతాలకు పోయి శాసనసభలోంచి వెళ్ళిపోయింది. సో కేసీఆర్ గారికి పాలమూరు మీద పట్టింపు లేదు, రేవంత్ రెడ్డి గారికి పాలమూరు మీద పట్టింపు లేదు. వీళ్ళ పట్టింపులన్నీ నువ్వెంత అంటే నేనెంత, నీ నోట్లు ఎంత మూసినది వారుతుందంటే నా నోట్లు ఎంత మూసినది వారుతుంది. ఈ కంపు, ఈ కొట్లాటలు, ఈ వ్యక్తిగత దూషణలు తప్ప కృష్ణా జలాల గురించి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవు, నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, పాలమూరుకి కృష్ణా జలాల్ని ఎందుకు? రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పరిశీలిస్తే స్పష్టంగా డేట్ల వారీగా వస్తుంది. 2020 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినటువంటి వరకు నిరాటకంగా ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి 795 కోట్ల పేమెంట్లు కూడా, ఆ సంబంధించినటువంటి కాంట్రాక్టులు పేమెంట్ కూడా జరిగాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆరోపణ ఏదైతే చేస్తున్నారో 2020లో
పనులు ఆగిపోయినాయని చెప్పారు. ఇది వాస్తవం కాదు. దీనికోసం నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఆ రోజు పోయి ఫీల్డ్ విజిట్ పెట్టారు. మీరు కావాలంటే మీతో పాటు మేము వచ్చేదానికి కూడా సిద్ధం. రెండోది, మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టాము రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకని మీరు చెప్పారు. మీరు సిద్ధమా ప్రాజెక్టులకన్నిటికీ? మీతో పాటు మేము వస్తాం విజిట్ చేసేదానికి. ఏ ప్రాజెక్టు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏ ప్రాజెక్టులు జరుగుతున్నాయో చెప్తే మేము కూడా చూసేదానికి సిద్ధంగా ఉన్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ అయ్యేటువంటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి. కుందు వైడనింగ్ ఆగిపోయింది. పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ గండికోట వరకు వచ్చేటువంటి వైడనింగ్ పనులన్నీ ఆగిపోయినాయి. టన్నెల్ పనులు ఆగిపోయినాయి. ఏ పనిని చేశారండి మీరు రాయలసీమలో? గతంలో జరిగినటువంటి పనులకు ఎవరన్నా కమిషన్లు ఇస్తే ఆ కమిషన్ల కోసం కక్కుర్తిపడి మీరు పేమెంట్ చేసినారు తప్పితే ఈ రోజుటి వరకు ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్లో లైనింగ్ పనులు తప్ప ఏ కార్యక్రమం జరగం లేదు. ఇది వాస్తవం. ఆ హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు కూడా ఆ ప్రాంతంలో అనంతపురము, ఆ తర్వాత మన సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పాదయాత్రలు చేసి ఆపడ్డాయా లైనింగ్లు, మీరు లైనింగ్లు చేస్తే మాకు చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రజలంతా వ్యతిరేకించేటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉండరు. దేనికోసం చేస్తున్నారు మీరు ఈ పనులు? రెండు దురుద్దేశాలు. ఒకటి, మీకు కావలసినటువంటి ప్రాంతానికి త్వరగా నీళ్లు తీసుకొని పోయేదానికి ఒకటైతే, రెండవది మీరు కావాల్సినటువంటి ఈ షార్ట్ క్రీటింగ్ పనులు కానీ ఈరోజు చేసేటువంటి లైనింగ్ పనులు కానీ అత్యధిక రేట్లతో మీకు కావాల్సినటువంటి కాంట్రాక్టులకు మీరు అప్పచెప్పినారు. కాబట్టి ఈ రెండు దురుద్దేశాలతో అక్కడటువంటి ఆ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో అనంతపురం కానీ లేకుండా ఉంటే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు లైనింగ్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడతాము, మినిమం సీపేజ్ అనేది ఉండదు, ఆ యొక్క లైనింగ్ చేయకుండా ఉంటే కనుక ఆ వచ్చే సీపేజ్తో మా ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, దయచేసి లైనింగ్ ఆపండి అని చెప్పి అక్కడటువంటి రైతులు మొరబెట్టుకుంటా ఉంటే వాళ్ళ మరణ ఆలకించకుండా వాళ్ళ ఇబ్బందులు పడినా కూడా పర్వాలేదు, మా కమిషన్లు వస్తే చాలని చెప్పి ఆ పనులు చేస్తున్నారు తప్పితే రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపరమైనటువంటి పనులు మీరు ఏమీ చేయలేదు. రెండవది, మీరు కూర్చొని ఏదో ఆరోపణ చేశారు. రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సంస్థకు ఏదో అవసరం లేనటువంటి పనులన్నీ మొదలు పెట్టారని చెప్పేసి మీరు ఆరోపణ చేశారు. గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుగా నేను చెప్తున్నా, అయ్యా జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ చేసేటువంటి ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైనటువంటిది. మీరు కావాలంటే రండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు కుప్పంకు నీళ్లు పోవాలంటే, టైలెండ్కు నీళ్లు పోవాలంటే, మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నీళ్లు పోవాలంటే 620 కిలోమీటర్లు దాదాపు ఆ కాంటూర్లంబడి అనేక లిఫ్ట్లు తీసుకొని పోవాలా. అది చాలా కష్టసాధ్యం. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 120 కిలోమీటర్లు మాత్రమే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 500 కిలోమీటర్లను మీరు ఎక్కడైతే మన కర్నూలు నుంచి మనం తీసుకొని పోతామో అవన్నీ కూడా షార్ట్ కట్ చేసుకొని ఓన్లీ 120 కిలోమీటర్స్ లిఫ్ట్తోనే మీకు మీ కుప్పంకు నీళ్లు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 3,30,000 ఎకరాలు తీవ్ర దుర్భరంతో ఉన్నటువంటి ప్రాంతాలంతా, హై ఎలివేటెడ్ ఏరియాస్ అంతా, చక్రాయపేట మండలం కావచ్చు, లక్కిరెడ్డిపల్లి మండలం కావచ్చు, రాయచోటి కావచ్చు, పొంగనూరు కావచ్చు, ఆ తర్వాత పూతలపట్టు దగ్గర నుంచి కుప్పము, రామకుప్పం, ఇవన్నీ కూడా శాంతిపురం మండలము, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాంతిపురం మండలం కానీ, రామకుప్పం మండలం కానీ, కుప్పం మండలం కానీ, ఇవంతా కూడా చాలా ఎత్తైన ప్రాంతాలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థి శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం, మాజీ సీఎం జగన్ పై విమర్శలు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.